వందే మాతరం. నేటి అంశం ఛార్జింగ్ మహాభారతం. ఇది ప్రతి ఇంట్లోనే చూస్తున్న నవీన భారతం. దీంట్లో చాలా తక్కువ మందే మినహాయింపు ఉంటారు. ఇక అంశంలోకి వెళ్తే, ఈ మధ్య మా ఇంట్లో ఉదయాన్నే వినిపించే మొదటి శబ్దం కోయిల కూయడం కాదు, ఛార్జర్ ఎక్కడుంది అన్న కేక. ఒకప్పుడు నిద్ర లేచిన మనిషి కిటికీ తెరిచి ఆకాశం చూసేవాడు. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరవకముందే మొబైల్ స్క్రీన్ వెలుగుముఖం మీద పడుతుంది. దేవుడి ఫోటో దర్శనం కంటే ముందే బ్యాటరీ పర్సెంటేజ్ దర్శనం జరుగుతుంది. బ్యాటరీ 100% ఉంటే ముఖంలో వసంతం విరుస్తుంది. 15%కి పడిపోతే ప్రపంచ బ్యాంకు దివాళా తీసినట్లుగా ఆందోళన మొదలవుతుంది. మనిషి గుండె ఎంత కొట్టుకుంటుందో తెలియదు, కానీ బ్యాటరీ ఎంత మిగిలిందో మాత్రం క్షణం క్షణం తెలుసుకుంటున్నాడు. ప్రతి ఉదయం ఒక చిన్న కురుక్షేత్రమే. ఒక ప్లగ్ పాయింట్ చుట్టూ 3 యోధులు, ఒక ఛార్జర్ కోసం 4 వాదనలు, ఫోన్ ముందా, ట్యాబ్ ముందా, వాచ్ ముందా, ఇయర్ బడ్స్ ముందా అన్న చర్చలు. ఒకరోజు అబ్బాయి, కోడలు, మనవడు ముగ్గురు ఒకే ఛార్జర్ కోసం యుద్ధం చేస్తున్నారు. నేను మధ్యలో ఇది నా ఇల్లు బాబు అన్నాను. ఎవరూ వినలేదు. ఆ క్షణంలో నాకు ఒక తాత్విక సత్యం అర్థమైంది. ఇంటి యజమాని నేనే అయినా ఇంటి అధికారం మాత్రం ఛార్జర్దే. ఒకప్పుడు అన్నదమ్ములు పొలాలు పంచుకునేవారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ప్లగ్ పాయింట్లు పంచుకుంటున్నారు. ప్రయాణానికి బయలుదేరే ముందు ఒకప్పుడు టికెట్ ఉందా, డబ్బులు ఉన్నాయా అడిగేవారు. ఇప్పుడు మొబైల్ ఉందా, ఛార్జర్ ఉందా, పవర్ బ్యాంక్ ఉందా అని అడుగుతున్నారు. ఒక మిత్రుడు ఒకసారి అత్యవసరంగా ఫోన్ చేశాడు. అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు. నేను కంగారుపడి ఏమైంది అన్నాను. అతను గంభీరంగా బ్యాటరీ 2% ఉంది అన్నాడు. అతని స్వరం వింటుంటే బ్యాటరీ కాదు, ప్రాణవాయువు 2% మిగిలినట్లుగా అనిపించింది. కాలం కొత్త అవతారాలు ఎత్తింది. ఫోన్కి ఛార్జింగ్, వాచ్కి ఛార్జింగ్, ఇయర్ బడ్స్కి ఛార్జింగ్, కారుకి ఛార్జింగ్, స్కూటర్కి ఛార్జింగ్. ఇంట్లో మనుషులు ఎంతమందో లెక్క తెలియదు, కానీ బ్యాటరీలు మాత్రం గణాంక సంఖ్యకే సవాలు విసురుతున్నాయి. అలాంటి రోజుల్లో ఒకసారి మా మనవడు అమాయకంగా అడిగాడు, తాతయ్య నిన్ను ఎక్కడ ఛార్జ్ చేస్తారు? నేను నవ్వాను, కానీ ఆ నవ్వు వెనుక ఒక ఆలోచన నిలబడి ఉంది. నిజంగానే మనిషిని ఎక్కడ ఛార్జ్ చేస్తారు? ప్రతి వస్తువుకి ఛార్జర్ ఉంది, కానీ మనసుకి? అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఉదయాన్నే తూర్పు దిక్కున సూర్యుడు బంగారు అక్షరాలతో రోజు ప్రారంభించడం చూడడం ఒక ఛార్జింగ్. చెట్టుకొమ్మపై పక్షి పాడే పాట వినడం ఒక ఛార్జింగ్. వాన తర్వాత నేల వదిజల్లే మట్టి పరిమళం ఒక ఛార్జింగ్. శివాలయంలో అభిషేకం చూస్తూ కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం ఒక ఛార్జింగ్. పాతమిత్రుడితో కాలం మరచి కబుర్లు చెప్పుకోవడం ఒక ఛార్జింగ్. పసిపిల్ల నవ్వు చూడడం అయితే అది ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. మంచి పుస్తకం, మంచి సినిమా, కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ పంచుకున్న నవ్వులు, ఇవన్నీ మనిషి బ్యాటరీని నింపే అసలైన పవర్ బ్యాంకులు. ఒక రాత్రి డాబా మీద కూర్చుని వెన్నెలతో ముచ్చట్లు చెప్పాను. చేతిలో కాఫీ కప్పు, మనసులో పాత జ్ఞాపకాలు. 2 గంటల తర్వాత లోపలికి వచ్చి మొబైల్ చూశాను. అది 12% ఉంది, కానీ నేను మాత్రం 112% వద్ద ఉన్నాను. అప్పుడు తెలిసింది, ఛార్జర్ గోడ దగ్గర దొరుకుతుంది, ఛార్జింగ్ మాత్రం జీవితం దగ్గర దొరుకుతుంది. మన పెద్దలు ఈ రహస్యం ఎప్పుడో కనిపెట్టేశారు. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు, పవర్ బ్యాంక్ లేవు, బ్లూటూత్ లేవు. అయినా వాళ్ళ ముఖాల్లో వెలిగి ఉండేది. ఎందుకంటే వాళ్ళు ప్రకృతితో కనెక్ట్ అయి ఉండేవారు. మనం ఇప్పుడు ప్రపంచమంతా కనెక్ట్ అయ్యాం, కానీ మనసుతో మాత్రం డిస్కనెక్ట్ అయ్యాం. అందుకే నేను ఒక కొత్త నియమం పెట్టుకున్నాను. మొబైల్ని రోజుకు 1 సారి ఛార్జ్ చేయండి, మనసుని రోజుకు 10 సార్లు ఛార్జ్ చేయండి. సూర్యోదయంతో, స్నేహంతో, నవ్వుతో, సంగీతంతో, ప్రకృతితో, దైవ స్మరణతో. ఎందుకంటే చివరికి జేబులో ఫుల్ ఛార్జ్ మొబైల్ ఉండొచ్చు, చేతికి ఫుల్ ఛార్జ్ వాచ్ ఉండొచ్చు, బయట ఫుల్ ఛార్జ్ కారు ఉండొచ్చు, కానీ లోపల మనిషి డిశ్చార్జ్ అయిపోయి ఉంటే ఆ జీవితం స్విచ్ ఆఫ్ అయినట్లే. కాబట్టి మొబైల్ని మాత్రమే కాదు, మనసును కూడా రీఛార్జ్ చేసుకోండి, ప్రకృతిని కనెక్ట్ చేసుకోండి, జీవితాన్ని రీఛార్జ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.